ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరొక సంచలనం నమోదైంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ కూడా జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఇంద్రసేనారెడ్డి పిఎన్ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతోంది. ఇక త్రిపుర గవర్నర్గా అక్టోబర్ 26న 2023లో ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. అయితే నవంబర్ 15 నుంచి 30 మధ్య అంటే దాదాపు 15 రోజుల పాటు అప్పటికే ఆయన గవర్నర్గా నియమితులయ్యారు. గవర్నర్గా నియమితులైన కొద్ది రోజుల్లోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైంది. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నవంబర్ 23లో. సో 15 రోజుల పాటు ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా నిర్ధారించారు పోలీసు అధికారులు. ఇక ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణలో దాదాపు 300 ఫోన్ కాల్స్ ట్యాప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆరోపణలు వెలువెత్తున్నాయి. బీఆర్ఎస్ ఓటమితో హార్డ్ డిస్క్ కూడా డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుపై పోలీసులు వినూత్న ప్రయోగాలు అయితే చేస్తున్నారు. విదేశాల్లో దాక్కున్న వారిపై కూడా ఎక్స్ట్రాడిషన్ అంటే నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పిఎన్ కూడా పోలీసులు విచారించడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది, కొత్త వ్యవహారం బయటపడింది. సో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిందా అంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా పోలీసులు ఆయన పిఏని విచారించారు. దాదాపు 15 రోజుల పాటు ఆయన ఫోన్ ట్యాప్ గురైనట్టుగా పోలీసులు అయితే నిర్ధారించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం ఆయన పిఏని విచారించి డీటెయిల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ ఉన్నారు. విజయ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది. మనకు కొత్త ట్విస్ట్ ఇది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. 15 రోజుల పాటు ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? పోలీసు అధికారులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? విజయ్, తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నేత త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ను నవంబర్ 2023 సంవత్సరంలో కూడా 15 రోజుల పాటు ట్యాప్ చేసినట్టు కూడా తాజాగా అయితే గుర్తించారు అధికారులు దర్యాప్తులో భాగంగా. సో ఇంద్రసేనారెడ్డి పిఏను విచారించినటువంటి సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా ఉన్న విషయం మనకైతే తెలిసిందే. అక్టోబర్ 19, 2023లో ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన ఫోన్ ట్యాప్ చేయడం ఇంకా గమనార్హం కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలపైనే నిఘా పెట్టాడు భావించారు అధికారులు. అయితే దర్యాప్తులో బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్ గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా 2 వారాల పాటు ట్యాపింగ్ చేసినట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆయన పిఏను అధికారులు అయితే విచారించారు. ఇంద్రసేనారెడ్డికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను కూడా పిఏ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇందులో సాక్షిగా చేర్చేటువంటి అవకాశం కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే గతంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఇంద్రసేనారెడ్డి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదు చేసుకుని అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అయితే గవర్నర్ గా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ వెనుకున్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరగనుంది. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 300 మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు అధికారులు. అయితే దీనిపైన లోతైన దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అలాగే నిజానిజాలు, వాస్తవాలు కూడా బయటికి వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు ఈ దర్యాప్తులో. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్టు పంజాగడ పోలీస్ స్టేషన్ లో 2024 మార్చి 10న ఒక కేసు అయితే నమోదైంది. ఆ మర్నాడే డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఐపీఎస్ అధికారులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు దేశం విడిచి వెళ్లిపోయారు. వారిని భారత్ కు రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐబి కార్యాలయంలో పలు హార్డ్ డిస్కులను కూడా డిఎస్పీ ప్రణీత్ రావు ఆయన బృందం కలిసి ధ్వంసం చేయడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంటే ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతన్న A4 నిందితుడిగా ఉన్నారు. గత 8 నెలలుగా ఆయన కూడా జైల్లోనే ఉన్నారు. సో ఈ కేసులో కీలక నిందితుడైనటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో కీలక వ్యక్తి శ్రవణ్ రావు ఇప్పటికే అమెరికాలో ఉండడంతో విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు మరొక ముఖ్య నిందితుడు శ్రవణ్ రావులను పట్టుకునేందుకైతే అన్ని రకాలుగా ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఎక్స్ట్రాడిషన్ నేరస్తుల అప్పగింత అనేటువంటి అస్త్రం అయితే ప్రయోగిస్తా ఉన్నారు. అమెరికాలో తలదాచుకున్నటువంటి ఆ ఇద్దరిని కూడా అప్పగించాలంటూ ఆ దేశానికైతే ఇప్పటికే సమాచారం అందించారు. సమాచారం అందించి ఆ యొక్క ఆధారాలను కూడా సమర్పించేటువంటి ప్రక్రియను అయితే ప్రారంభించారు. కాగా కరుడు కట్టినటువంటి నేరస్తులను అప్పగించే విషయంలో అమెరికాతో పాటు భారత్ కు ఒప్పందం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదికను కూడా పంపించారు అధికారులు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. సో తర్వాత అమెరికా ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకుంటే నిందితులిద్దరిని కూడా భారత్ కు అప్పగించేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్న నిందితులను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకైతే అంటే ఎక్కువగా అవకాశాన్ని వదులుకోవద్దనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు అయితే ఆ దిశగా కసరత్తు చేస్తా ఉన్నట్టు తెలుస్తోంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కీలక మలుపని చెప్పాలి. ఇది త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ గురైనట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇక ఆయన పిఏను విచారించారు. 2023 నవంబర్ 15 నుంచి 15 రోజుల పాటు ఆయన ఫోన్ ట్యాప్ గురైంది. అక్టోబర్ 26న 2023లో ఆయన గవర్నర్గా నియమితులయ్యారు. తెలంగాణలో దాదాపు 300 మంది ఫోన్స్ ట్యాప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఓటమితో ఈ హార్డ్ డిస్కులన్నీ కూడా ధ్వంసం చేశారు డీఎస్పీ ప్రణీత్ రావు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుపై పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో దాగున్న వారిని కూడా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గవర్నర్ పిఎన్ కూడా పోలీసులు ఈ కేసులో విచారించడం మరొక సంచలనంగా మారింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.